అందరికీ నమస్కారం. తెలుగు కథల సంపుటికి స్వాగతం. చందమామ కథల్లో ఆశపోతు దివ్యదృష్టి. చంద్రపురంలో పాపయ్య అనే చిన్న వ్యాపారస్తుడొకడుండేవాడు. అతడు పరమ పిసినారి, ఆశపోతు. ఇంట్లో ఉన్న దుకాణంలో ఉన్న ఎప్పుడూ క్షణాల మీద కోటీశ్వరుడైపోవడానికి సులభ మార్గాలు ఏవైనా ఉన్నాయా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఒకనాడు పాపయ్య దుకాణానికి వచ్చిన ఒక ఆసామి మాటల సందర్భంలో దాపులగల అరణ్యంలో గొప్ప మహత్తుల గల యోగి ఉన్నాడని అతనికి చెప్పాడు. ఆ మర్నాడే పాపయ్య అరణ్యానికి పోయి యోగి దర్శనం చేసుకొని ఆయనకు నమస్కరించి, స్వామి, నాకు త్వరలో కోటీశ్వరుడైపోవాలని ఉన్నది. అందుకేదైనా సులభమైన మార్గం ఉంటే ఉపదేశించండి అని అడిగాడు. యోగి నవ్వి, నాయనా, మనిషి ఏది సాధించాలన్నా కష్టించి పని చేయాలి. అదే అన్నిటికన్నా సులభమైన మంత్రం అన్నాడు. పాపయ్య యోగిని వదలక కాళ్లావేళ్లా పడసాగాడు. యోగికి విసుగెత్తి, నీ కోరిక చాలా అసమంజసంగా ఉన్నది. మరేదైనా కోరుకో, అలాగే తీరుస్తాను అన్నాడు. పాపయ్య కొంచెంసేపు ఆలోచించి తనకు దివ్యదృష్టి ప్రసాదించవలసిందిగా యోగిని కోరాడు. ఇది కూడా కోరరాని కోరికే. ఎంతో తపస్సంపన్నులకు కాని దివ్యదృష్టి లభించదు. అయినా నీ కోరిక మరొక విధంగా సఫలం చేస్తాను అని యోగి పాపయ్యకు ఒక భరిణి ఇస్తూ, ఇందులో అంజనం ఉన్నది. ఇది కళ్ళకు రాసుకుంటే దివ్యదృష్టి వస్తుంది. కానీ ఒకసారి రాసుకుంటే దివ్యదృష్టి ఆ ఒకసారికి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పాడు. పాపయ్య పట్టరాని సంతోషంతో ఇంటి దారి పట్టాడు. కోటీశ్వరుడయ్యేందుకు దివ్యదృష్టిని ఎలా ఉపయోగించాలా అని ఆలోచిస్తూ అతడు నడుస్తూ ఉండగా హఠాత్తుగా చేత కత్తితో యముడిలాంటి వాడొకడు ఎదురయ్యాడు. నేనెవరో తెలుసా? గజదొంగ గంగన్నను. గొడవ చేయకుండా నీ దగ్గరున్న డబ్బంతా ఇచ్చి ప్రాణాలు దక్కించుకో అన్నాడు గంగన్న. గంగన్న ఆ ప్రాంతాల పేరు మోసిన గజదొంగ. చంద్రపురం రాజు ఎంతో కాలంగా వాణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. పాపయ్య తన దగ్గర డబ్బేమీ లేదని గంగన్నకు చెప్పినా ఆ మాట నమ్మక పాపయ్య దుస్తులు తడిమి చూసి అతడి రొండిన ఉన్న అంజనం భరిణి బయటకు లాగాడు. గంగన్న గద్దించి ప్రాణం తీస్తానని బయటపెట్టిన మీదట పాపయ్య అంజనం రహస్యం చెప్పేశాడు. ఆహా, రాజుగారి కోశాగారం దోచడం ఎలాగా అని చాలా కాలంగా ఆలోచిస్తున్నాను. ఈ అంజనం సహాయంతో దానికున్న రహస్య మార్గాలు తెలుసుకోవచ్చు. సరే, ఇక పో. నా సంగతి రాజుగారితో చెప్పావా? నేను పట్టుబడినా నా కొడుకైనా వచ్చి నీ ఇల్లు దోచి నిన్ను చంపేస్తాడు అని గంగన్న పాపయ్యను భయపెట్టి భరణిలో ఉన్న అంజనం సగం తీసుకొని మాయమైపోయాడు. పాపయ్య బతుకుజీవుడా అనుకుంటూ ఇల్లు చేరాడు. అంజనం ఉపయోగించి ఏ విధంగా కోటీశ్వరుడు కావాలన్న ఆలోచన ఇంకా తెగలేదు. అతడు భరిణను గూట్లో పెట్టి కొట్టు తెరిచేందుకు వెళ్ళాడు. పాపయ్య పక్కింటి రామయ్య అనే బతికి చెడ్డ గృహస్థుడి కూతురు లక్ష్మికి ఆ రోజు పెళ్లి చూపులు. ఆ పిల్ల అలంకరణ అంతా పూర్తి అయి తీరా కాటుక కోసం చూస్తే కాటుక భరిణి కనిపించలేదు. లక్ష్మి కాటుక పెట్టించుకొని వస్తానంటూ పాపయ్య ఇంటికి వచ్చింది. పాపయ్య భార్య కాటుక భరిణి కోసం చూస్తే గూట్లో పాపయ్య పెట్టిపోయిన అంజనం భరిణి కనిపించింది. అది మామూలు కాటుక అనుకొని పాపయ్య భార్య లక్ష్మి కళ్లకు ఆ అంజనం రాసి పంపేసింది. పెళ్లి అలంకరణలో ఉన్న కూతురును చూసి రామయ్య దిగాలుగా, అమ్మా, నిన్ను గొప్ప ధనవంతుడికిచ్చి వైభవంగా పెళ్లి చేయాలనుకున్నాను. మనది చితికిపోయిన సంసారం. పట్టుమని 10 మందికైనా విందు భోజనం పెట్టుగలనో లేదో అన్నాడు. తండ్రి విచారం పోగొట్టాలనుకుని లక్ష్మి, తాతయ్య వాళ్ళ తాతగారు మన ఇంటి ఆవరణలోనే ఎక్కడో లంకెబెద్దలు పాతిపెట్టిపోయాడని చెబుతూ ఉండేవాడు కదా, అవి మనకు దొరికి హఠాత్తుగా సంపన్నులం అయిపోకూడదా నాన్న అని అన్నది. ఆ మరుక్షణం లక్ష్మి కళ్ళ ముందు మెరుపు మెరిసినట్లు ఇంటి ఈశాన్య దిక్కున ఒకచోట భూమిలో 2 నిలువుల లోతున బంగారు నాణాలున్న లంక బిందెలు కనిపించాయి. ఆమె ఆ సంగతి తండ్రికి చెప్పింది. రామయ్య
తవ్వి చూడగా లంకె బిందెలు దొరికాయి. లక్ష్మి కొంచెంసేపు ఆలోచించి తన వింత అనుభవానికి తాను పెట్టుకున్న కాటుకే కారణం అయి ఉంటుందనుకొని ఆ విషయం చెప్పటానికి పాపయ్య ఇంటికి వెళ్ళింది. ఆ సమయాన వీధిలోంచి ఒక చాటింపు వినిపించింది. రాత్రి రాజుగారి ధనాగారాన్ని ఎవరో దోచుకున్నారు. వాళ్ళ ఆచూకీ తెలిపిన వాళ్లకు 10,000 వరహాలు బహుమానం. లక్ష్మి పాపయ్య భార్యకు సంగతి చెప్పి, అది మహిమగల కాటుకలా ఉన్నది పిన్ని, రాజుగారి చాటింపు విన్నాను కదా, ఆ కాటుక సహాయంతో దొంగల ఆచూకీ రాజుగారికి చెప్పి 10,000 వరహాలు సంపాదించుకోవచ్చు అన్నది. లక్ష్మి పాపయ్య భార్యతో మాట్లాడుతున్నప్పుడు పొరుగింటావిడ మీనాక్షమ్మ కొంచెం దూరంలో నిలబడి ఉన్నది. ఆమె సంగతంతా విని ఏమీ ఎరగనట్టు తన ఇంటికి పోయి ఒక కన్ను పాపయ్య ఇంటి మీద వేసి ఉంచింది. రాత్రి కాస్త పొద్దుపోయాక పాపయ్య ఇంటికి తిరిగి వచ్చి అంజనం లక్ష్మికి ఉపయోగించిన తీరు విని భార్య మీద కస్తుమంటూ లేచి, దొంగల్ని పట్టుకుంటే ముష్టి 10,000 వరహాలే బహుమానం, కనీసం 1,00,000 వరహాలు దొరికేటట్టు ఉంటే తప్ప, లేకపోతే అంజనం వాడను అంటూ కేకలు పెట్టాడు. ఈ గొడవంతా విన్న మీనాక్షమ్మకు విషయమంతా పూర్తిగా అర్థమైపోయింది. ఆమె తెల్లవారుతూనే భర్తను రాజుగారి దగ్గరకు పంపింది. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం సంగతి విని అతన్ని పిలిపించి కొరత వేయిస్తానని భయపెట్టిన మీదట అతడు జరిగినదంతా చెప్పేశాడు. రాజు పాపయ్య దగ్గర ఉన్న అంజనం తీసుకొని, నా ధనాగారంలో దొంగతనం జరగబోతున్నదని తెలిసి ఆ సంగతి చెప్పనందుకు నిజంగా నిన్ను కొరత వేయించాలి, కానీ క్షమించి వదిలేస్తున్నాను అన్నాడు. తరువాత రాజు అంజనం సహాయంతో దొంగ గంగన్నను పట్టుకొని వాడి నుంచి పోయిన సొమ్మంతా రాబట్టాడు. ఇందుకు తోడ్పడిన మీనాక్షమ్మ భర్తకు 10,000 వరహాలు బహుమానం ఇచ్చాడు. ఇది కథ. తిరిగి ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.